ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్బీ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేసి నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలా నేను ఇంకొక మంచి వీడియోతో మీ ముందు వచ్చానమాట. అదే నేను రీసెంట్గా అటెండ్ అయిన మా ఊరి గంగమ్మ జాతర ఎలా ఉంటుంది, మేమంతా ఈ జాతరని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, స్పెషల్గా మా బంజారా వాళ్ళ జాతర ఎలా ఉంటుందనేసి ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మీకు ఇన్ కేస్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేసేసేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మేము ఇక్కడ గంగమ్మకి గొర్రెనైతే బలి ఇవ్వాలి కదా, సో దాని ప్రిపరేషన్స్ జరుగుతున్నాయన్నమాట. ఇక్కడ చాలా వరకు మొత్తం వీడియో అంతా కవర్ చేయాలని ట్రై చేశాను, బట్ అస్సలు అవ్వలేదు. సో అక్కడక్కడ తీసిన క్లిప్స్ మాత్రమే నేను ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను అనమాట. మీ సైడ్ కూడా ఇలాగే జాతర చేసుకుంటారా లేదా అనేసి నాతో కంపల్సరీగా కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఇక్కడైతే మా ఇంటి ఆడబిడ్డనే ఎత్తాలి, సో తనైతే ఇక్కడ గంప ఎత్తుకొని వెళ్తుందన్నమాట. జాతర చేసినప్పుడు ఊర్లో ప్రతి ఒక్కరూ వాళ్ళ స్తోమతను కొద్దీ గొర్రెల్ని అమ్మవారికి బలి ఇస్తారనమాట. అయితే ఊర్లో ఉన్న లేడీస్ అంతా కలిసి జ్యోతులను అయితే తీసుకొని వెళ్తున్నారు. గంపలో కనిపిస్తున్నాయి కదా, అవే జ్యోతులు అన్నమాట. అవి గంగమ్మకి స్పెషల్గా వాళ్ళు భక్తి భావంతో రెడీ చేసి వాటిని అయితే తీసుకొని వెళ్తారు. సైడ్ అయితే మేమైతే ఇలానే చేసుకుంటాం అనమాట జాతర. సో మీరు కూడా ఎలా చేసుకుంటారనేసి నాతో కంపల్సరీగా షేర్ చేసుకోండి. మా బంజారాలో జాతర జరిగిన తర్వాత అదే రోజు చుక్క ముక్క అంతా ఉంటుందన్నమాట. అలాగే మంచిగా సెలబ్రేషన్స్ కూడా అవుతాయి. అంటే జాతరని బాగా అందరూ ఎంజాయ్ చేస్తారన్నమాట. సో ఆ క్లిప్స్ అన్నీ కూడా నేను యాడ్ చేశాను. సో వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఇక్కడ మా ఇంటి ఆడబిడ్డ గంపను మోసుకుంటూ వెళ్తుంది కదా, సో ఇలాగా ఒకరు తన ముందు ఒక బిందెతో నీళ్ళు ఎలా చల్లుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ మా మామ అయితే నీళ్ళు చల్లుకుంటూ వెళ్తున్నాడు. మనం అసలు ఇలాంటి జాతరలను అయితే అస్సలు మిస్ అవ్వకూడదు. మన ఫ్యామిలీలో జరిగేవి ఇలా అటెండ్ అవ్వడం వలన అందరితో బాండింగ్ కూడా బాగా పెరుగుతుంది. సో ఇక్కడ చూసారు కదా, అందరూ రెడీగా ఉన్నారన్నమాట అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి. ఇలాగా ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి నుండి జ్యోతుల్ని అలాగే మేకల్ని అమ్మవారి కోసం అయితే తీసుకొని వెళ్తారనమాట. గుడి దగ్గరికి వెళ్ళినాక గుడి చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేస్తున్నారు ఇక్కడ. అలాగే గంపలు తీసుకుంటూ అలాగే గంపను మోసుకుంటూ చుట్టూ ప్రదక్షిణాలు చేయాలన్నమాట. మా బంజారా పాటలు అయితే పాడుకుంటూ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారన్నమాట. పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అయితే పాటలు వస్తాయి కదా, వాళ్ళందరూ ఇలా పాడుకుంటూ బాగా అమ్మవారికి బాగా మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ ఇలా బిందితో నీళ్ళు వదులుతూ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారనమాట ఇలా ఆడవాళ్ళందరూ. ఇక్కడైతే మా అత్తకి అమ్మవారు అయితే వచ్చిందనమాట. సో అందరూ ఇలా వెళ్ళి మొక్కుకుంటున్నారు అమ్మవారికి. ఇలాగా పూజ అంతా అయిపోయే వరకు అమ్మవారు అయితే ఒళ్ళోనే ఉంటారు. ఇక్కడైతే గంగమ్మ జాతర జరుగుతుందన్నమాట. సో మా అత్తకైతే గంగమ్మ వచ్చింది ఒళ్ళోకి. ఇదే అన్నమాట గుడి, గంగమ్మ గుడి. ఇలాగే సింపుల్గా ఉంటుంది గుడి. అమ్మవారికి గుడి ఇలానే ఇష్టం అంటే, సో అలానే ఉంది గుడి. లోపల మేము రాళ్ళనైతే పూజిస్తామన్నమాట. రాళ్ళకే బాగా పసుపు కుంకుమ అంతా పెట్టి వాటిని అమ్మవారిలాగా పూజిస్తామన్నమాట మేము. చాలా బాగా జరుగుతుందన్నమాట జాతర అయితే. వాళ్ళ కోరికల్ని చెప్పుకుంటూ అంతా బాగా జరుగుతుంది జాతర. సో జాతర అయితే అయిపోయింది, ఇంకా తినడం అయితే స్టార్ట్ చేసేసారనమాట. ఇక్కడ సో ఇలా బాగా అందరూ కలిసి తిన్న తర్వాత ఇంకా డాన్స్ అయితే స్టార్ట్ అవుతుంది. నేనైతే డాన్స్కి మ్యూజిక్ అయితే ఏది యాడ్ చేయట్లేదు, ఎందుకంటే కాపీరైట్ పడుతుంది కదా. సో నార్మల్ మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ వీళ్ళు వేసే స్టెప్పులకి వచ్చే మ్యూజిక్కి అసలు సంబంధం ఉండదు, బట్ ఏం చేద్దాం తప్పదు కదా, కాపీరైట్ పడుతుంది. సో అందుకే ఇలా పెడుతున్నాను.
చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. అందరూ చిన్నపిల్లలు అయిపోయారు ఇక్కడ. అందరూ ప్రతి ఒక్కరైతే డాన్స్ చేశారు. మేమైతే ఇలానే ఎంజాయ్ చేసామన్నమాట మా బంజారాలో. ఇలా బాగా జాతరలు జరిగినప్పుడు ఏదైనా మంచి ఈవెంట్స్ ఉంటే ఇలా అందరూ కలిసి బాగా డాన్స్ వేసుకుంటామన్నమాట. చూసారు కదా, ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అవుతున్నారు డాన్స్లో. అసలు చిన్న పెద్ద తేడా అంటూ ఏమీ ఉండదు. అన్ని కష్టాలని మర్చిపోయి ఇలా హ్యాపీగా అందరూ కలిసి ఎంజాయ్ చేయడమే. అందరూ కలిసి మహా అయితే ఒక 2 days ఉంటాం అంతే కదా. ఆ 2 days కూడా అవి ఇవి అనుకొని చెప్పండి. అందుకే ఇలాగా అందరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసి మన కష్టాలన్నీ మర్చిపోయి బాగా మన ఫ్యామిలీస్తో రిలేటివ్స్తో ఇలా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. ప్రతి ఒక్కరికి బాండింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి కదా, అన్నీ బయటకు వచ్చేస్తాయి అన్నమాట అందరివి. ప్రతి ఒక్కరు ఇక్కడ వాళ్ళ టాలెంట్స్ని అయితే చూపిస్తున్నారు చూడండి. వీళ్ళైతే మా పేరెంట్స్. అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. వీళ్ళందరూ మా ఇంట్లో ఫ్యామిలీస్ అన్నమాట. నాకైతే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే మళ్ళీ అలాగా జాతరకి వెళ్ళాలి, మళ్ళీ అలా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది నాకు. అంత హ్యాపీగా ఉన్నింది. అసలు ఆ 2 days ఎలా గడిచిపోయిందో కూడా అర్థమే అవ్వలేదు అసలు మాకు. మీరు కూడా చాలా వరకు ఇలానే ఎంజాయ్ చేస్తుంటారు అని అనుకుంటున్నాను. బట్ మా హ్యాపీనెస్ నేను ఇలా మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. డ్యాన్స్ వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు అందరూ డ్యాన్సులు వేయడమే. అలా వేస్తేనే కదా బాగా ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఏదో ఒకటి అలా అందరిలో కలిసి ఒక 4 స్టెప్పులు వేస్తే అయిపోయి అదే హ్యాపీనెస్. ఇక్కడ ఎవరు డాన్సర్స్ కాదు, ఎవరు పర్ఫెక్షన్స్ లేరు. బట్ అంతే, ఆ హ్యాపీనెస్లో అలా వచ్చేస్తుంది అనమాట స్టెప్పులు. చూస్తున్నారు కదా ఇక్కడ వీళ్ళందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. నేను ఇక్కడ డాన్సెస్కి మ్యూజిక్ యాడ్ చేయకపోయినా వీళ్ళు వేసే స్టెప్స్ ద్వారా మీకు ఏ పాటకు వేస్తున్నారు అనేసి ఐడియా ఉంటుంది కదా. అది తెలిస్తే నాతో కంపల్సరీగా షేర్ చేసేసుకోండి. ఏ పాటకి ఏ స్టెప్స్ వేస్తున్నారు, ఆ డ్యాన్స్ నేమ్, ఆ డ్యాన్స్ పేరు ఏంటనేసి ఖచ్చితంగా షేర్ చేసుకోండి నాతో. ఇప్పుడైతే నేను మ్యూజిక్ యాడ్ చేసేస్తున్నాను. సో చూసేయండి వీడియో మొత్తం లాస్ట్ వరకు. అలాగే జాతరలో మా చిన్న బర్త్డే కూడా ఉండిందనమాట. అందుకే ఇలా అందరి ఊరి వాళ్ళని అందరినీ పిలిచి ఇలా వాళ్ళ మధ్యలో మేమైతే ఇలా బర్త్డే సెలబ్రేషన్స్ చేసామన్నమాట. అందరూ మా చిన్నుకైతే బ్లెస్ చేయండి. మీ అందరి బ్లెస్సింగ్స్ చాలా ఇంపార్టెంట్. తంత్ర మంత్రాలు నేర్చుకుంటున్నా అబ్బా, తంత్ర మంత్రాలు. సిప్పి హాయ్. అరే ఆ పాపర్ పేల్చిపోరా నువ్వు. स्प्रे चाहिए ఒక్క నిమిషం ఇవా ప్లీజ్, ఒక్క నిమిషం. అట్లాంటివన్నీ అడగకూడదు. తీస్తున్న ఫోటో కూడా అయితే వీడియో ఆఫ్ చేసేస్తా. ఇంకోసారి ఇప్పుడు చెప్పు.
ఇదే అన్నమాట మా బంజారా వాళ్ళది గంగమ్మ జాతర. ఎలా సెలబ్రేట్ చేసామో ఎలా ఉండేది అలానే పెట్టేశాను, బట్ మ్యూజిక్ అయితే యాడ్ చేయలేదు. ఖచ్చితంగా లైక్ చేసేయండి, అలాగే కమెంట్స్ కూడా షేర్ చేసుకోండి మీకు ఏ పాట నచ్చిందనేసి ఇందులో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందు వస్తాను. సో మీకు ఈ వీడియోస్ రావాలంటే మీరు కంపల్సరీగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అంతే. ఇక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.